సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కానీ ఒక పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాన్ని బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తుంది. దేశంలో అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం. సో తమ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం రాజ్యద్రోహం. దేశంలో అట్లాంటి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కదా, ఒక ఇన్సిడెంట్ చెప్పు. ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేలంతా వన్ సైడ్గా మారిపోయి బీజేపీ కండవలు వేసుకొని ప్రభుత్వాన్ని మార్చేశారు కదా. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇదే కదండి, మహారాష్ట్రలో జరిగింది, గోవాలో జరిగింది, ఇవే కదా మీరు చెప్పేటి. ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటనకి ఇంకొక రాష్ట్రంలో జరిగిన సంఘటనకి తేడా చూడండి. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని గవర్నర్కి ఉత్తరం ఇవ్వలేదు. వారం రోజుల తర్వాత పోయి బీజేపీ ఇచ్చింది. ఆడ మేమెందుకు మార్చుకున్నామన్నా? నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి నీ ఎమ్మెల్యే నీ నాయకత్వం మీద అవిశ్వాసాన్ని ప్రకటించి హోల్సేల్గా వాళ్ళు కర్ణాటకలో మేము తీసుకున్నామంటారు, రిజైన్ చేసిరని వాళ్ళు. దే రిజైన్ ఫర్ దేర్ అసెంబ్లీషిప్ అండ్ దే కంటెస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు రిజైన్ చేయడం ఉండదు కదా. ఎలా మాట్లాడతారు? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మీరు రండి వచ్చేయండి మా పార్టీకి మద్దతు ఇవ్వండి, తర్వాత రిజైన్ చేసి మళ్ళీ గెలవండి, మీ జీవితం మేము చూసుకుంటాం, ఇటువంటి హామీలు ఇస్తాయి కదా. మీరు విన్నారా? కేసీఆర్ గారు విన్నారు, అందుకోసం ఎమ్మెల్యేలను పట్టుకుని ఉంటారు. ఏ ఫోన్ విన్నాడు? బిఎల్ సంతోష్ గారితో మాట్లాడు. ఎట్లింటాడు? దేశద్రోహం కదా, దేశద్రోహం కదా, దేశద్రోహంగా దాన్ని చూస్తారు. ఎట్లిన్నారు? ప్రభుత్వాన్ని కూల్చడం రాజద్రోహం. ఎవరి పర్మిషన్ తోటి విన్నారు? కేసీఆర్ గారు విన్నారు. నేను ఇవాళ మొన్న కూడా అడిగిన, ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు వీడియోలు వినిపించిండు కేసీఆర్. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తే ఆయన చెడపెడ వాయించేసిండు. ఎట్లా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? ఎవరు రికార్డు చేసిర్రు? సో ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత, రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత లీడ్ చేస్తున్న లీడర్కి ఉండదా? రాజ్యాంగంకి లోబడి, రాజ్యాంగ నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎవరి కుటుంబంలో పడితే వాళ్ళ కుటుంబంలో ఫ్లగ్ పెట్టి, ఎవరి టెలిఫోనిక్ సంభాషణ పడితే వాళ్ళ టెలిఫోనిక్ సంభాషణ వినుకుంటా ఇది నేను నా గవర్నమెంట్ కాపాడేందుకు చేసిన అని చెప్పుకోవచ్చా? 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే 103 ఎమ్మెల్యేలకు పెరిగిన నీకు 4 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం పోతుందా? ఎట్లా మాట్లాడతారన్నా? సో అది ప్రభుత్వాన్ని కూల్చే కుట్రగా చూడలేమంటారా? అది ప్రభుత్వం కూల్చే కుట్ర ఎట్లయితుంది? నీ దగ్గర గౌరవం లేదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి. కడుపున వచ్చినాడు బయటికి పోతున్నాడు, పోతా అని మాట్లాడుకుంటున్నారు. దాన్ని నువ్వు రివర్స్ గేమ్ చేసినావు దాన్ని. సో కేసీఆర్ ఫోన్ ట్రాప్లో కేంద్ర నాయకత్వం కూడా బాధ్యులు మీరు చెప్తున్నమాట. నేను బాధ్యులు అని చెప్పలే, బాధితులు అని చెప్పింది. అదే బాధ్యులు వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేసిన వాళ్ళు. మనం స్టార్టింగ్లో వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి మాట్లాడదాం. వెంకటరామరెడ్డి ఈ జిల్లావాడు కాదు, ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ బాధ లేదు, ఇక్కడ పేగుబంధం లేదు. మధు ఇక్కడ వాడు కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మీకు బాగా మీ పాత కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆయన 1 సంవత్సరంలో ఎన్ని పార్టీలు మార్చింది మధు? సరే ఇట్లా మాట్లాడుకోవడం బాగుండకపోవచ్చు, వ్యక్తిగతంగా విమర్శించడం సమంజసం కాకపోవచ్చు. ఎన్ని పార్టీలు మార్చారు మధు? ఎన్ని మాటలు తిట్టిండు కాంగ్రెస్ పార్టీని? ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు బీఫామ్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన బీఎస్పీలకు పోయినప్పుడు కాంగ్రెస్ని ఎన్ని మాటలు తిట్టిండన్నా? సరే అలా 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సిచ్యువేషనే కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ఫేసింగ్. కాంగ్రెస్లో ఒక్కరు లేరా అన్న పోటీ చేసేందుకు? ఎవరన్నా? మధుకి కాంగ్రెస్కి ఏం సంబంధం అన్నా? ఎప్పుడు వచ్చిండన్న మధు? ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, టికెట్ గుంజుకోగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది కదన్న. 6 రోజులు కూడా లేడు కదా కాంగ్రెస్లో. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎత్తుకుంటే ఎట్లా అని ఏదో సామెత ఉంటుంది కదా మనకి. అందుకని వ్యక్తుల గురించి మాట్లాడుతూ అంటలేండి. మీ పార్టీ కూడా చేసింది అలా? వాళ్ళ పార్టీకి 7.5 అంటున్నా. మీ పార్టీ కూడా చేసింది. రఘునందన్ రావుకు మెదక్ జిల్లా ప్రజలు ఎందుకు ఓటేయాలనే ప్రశ్న అడిగినప్పుడు చెప్పిన నేను, రఘునందన్ తోటి వెంకటరామరెడ్డి గారిని ఎట్లా కంపేర్ చేస్తారు, మీరు నీలం మదిని ఎట్లా కంపేర్ చేస్తారు అని అడుగుతున్నా. నీలం మది గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఏముంది? వారు ఎప్పుడు వచ్చారు రాజకీయాలకి? ఎట్లా వచ్చిండ్రు? సో రాజకీయ అనుభవ పరంగా మీకంటే కాంగ్రెస్ కి నీలం మదికి ఏం సంబంధం అంటున్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కి ఎవరు లేరా పోటీ చేస్తాను? మీ రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఓకే, రాజకీయంగా వాస్తవం కదా. నేను అడిగిన దాంట్లో అబద్ధం ఉందా? నీలం మది 3 పార్టీలు మారలేదా ఎలక్షన్లలో? అలా పార్టీ మారిన లెక్కేస్తే తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరు మిగలరు? ఎందుకు మిగలరు? చాలా మంది. కేసీఆర్ గారు, అది వేరు, రఘునందన్ గారు, అది వేరు. ఇప్పుడున్న పరిస్థితులు ఏందో అంటున్నా. మధు ఎప్పుడు పోయిండు కాంగ్రెస్ లోకి? పైసలు ఉన్నాయి, రా బిడ్డ నీకు ఎంపీ టికెట్ ఇద్దామని పిలుచుకుంటే పోయిండు కదా. డబ్బులు ఉన్నాయి కాబట్టి పిలిచిరు మధుని. లేకపోతే కాంగ్రెస్ ఎందుకు వేరే క్యాండిడేట్ లేరు వాళ్ళకి? 125 ఏళ్ళ చరిత్ర కదా కాంగ్రెస్. నియోజకవర్గానికి 10 మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు అడిగితే ఏ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎంపీ.
ఇన్ వాట్ వే మధు ఈజ్ కన్సర్న్ విత్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అప్పుడు బయట నుంచి ఎవరైనా తెస్తే బయట నుంచి తీసుకొచ్చారని చెప్తారు కదా, జిల్లావాడు జిల్లా మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. నాకు మధు గురించి మాట్లాడాల్సిన అవసరమో ఎల్ఐ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు ప్రశ్న వేసారు కాబట్టి నేను సమాధానం చెప్పిన. మీరు చెప్పుండ్రి మధుకి కాంగ్రెస్కి ఏం సంబంధమో చెప్పన్నా. ఎన్ని రోజుల పేగుబంధం? 15 రోజుల పేగుబంధం కాదు. పైసలు ఉన్నాయని పిలిచి టికెట్ ఇస్తామని తీసుకున్నారు, ఇచ్చారు. ఇంకా మాట్లాడాలంటే ఇంకా విభజన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఏంటి విభజన రాజకీయాలు? కులం పేరు మీద ఏదో ఓట్లు వస్తాయని చెప్పి ఒక రాజకీయం తప్ప ఏముందన్న అందులో. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికలలో ఇంత సంకుచితంగా ఆలోచించి ఇంత సంకుచితంగా వ్యవహరిస్తే బాధ అనిపిస్తుంది డెమోక్రసీలో. అంతే, అంతకుమించి నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు. సో ఇక్కడ పార్టీలుగా కంటే వ్యక్తులుగా చూడాలని చెప్పదలుచుకున్నారా? పార్టీలు ఏం చేసినా ఏం అడుగుతున్నా నేను. భారతీయ జనతా 20 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్కి చంద్రశేఖరరావు పుట్టిన జిల్లాలో క్యాండిడేట్ దొరకలేదా అని అడుగుతున్నా. ఆల్రెడీ హరీష్ను భరిస్తున్నాం. ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్, ఆయన కరీంనగర్ జిల్లా. ఈయనకే ప్రభాకర్ రెడ్డిని భరిస్తున్నాం. ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్, ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇంకొక వెంకటరామరెడ్డి ఎందుకన్నా మాకు? ఎందుకు అంటున్నా, ఈ జిల్లాలో ఎవరు లేరా అంటున్నా నేను. ఏరి నీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు తయారు చేసిన నాయకులు లేరు అన్నావు కదా, ఎవరు నిన్నెవరు అన్నారు? స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది, నికార్సైన లీడర్లు మిగిలి అందులో ఒక్కడు లేడా? మరి తెలంగాణలో మెదక్ జిల్లాలో అసలు ఎవరు నికార్సైన కూడా లేడా? మిమ్మల్ని తట్టుకోవాలంటే కొంచెం గట్టి వాళ్ళని పెట్టారు. నన్ను తట్టుకునేది ఏందన్నా, నేను బక్కపలిస్టోని. వాళ్ళ నాకేమైనా 100 కోట్లు ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ సీట్ ఇచ్చిన ఆయన బీఆర్ఎస్ సీట్ ఇచ్చిన ఆయన ఎందుకు ఇచ్చిర్రన్న? 100 కోట్లు పెడతారని తెచ్చుకుర్రాళ్ళు. నా దగ్గర ఏమున్నాయన్నా 100 కోట్లు. 100 కోట్లు ఉన్న వాళ్ళని వదిలేసి రఘునందన్కి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? రఘునందన్ ప్రజా సమస్యలలో ఉన్నాడు. 100 కోట్లు సంపాదించుకోలేదు రఘునందన్. 2001 నుంచి జై తెలంగాణ అన్నాడు. కోర్టులో రఘునందన్ రావు హాజరే అని పిలిచే బంట్రోత్ ఉద్యోగం మెదక్ జిల్లాని కావాలని అడిగినోడు రఘునందన్. 610 జీవోని అమలు చేయమని అడిగినోడు. హరీష్ కరీంనగర్ జిల్లా వాడు మా జిల్లాకి ఎందుకు సార్ అన్నోని దాన్నే కదా పంచాయతీ పుట్టింది. ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి నీ అసంటోళ్ళకి చాలా మందికి శత్రువు అవుతాం అన్నా మేము. సో తెలంగాణ మెదక్ ప్రజలకు ఎందుకు అవసరం అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళిద్దరికి మెదక్కేతోటి ఏం సంబంధం ఉంది? ఏం చేస్తారు? 100% నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. 400 పైసలకి ఎంపీలు గెలుస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని మెదక్ రైలు ఇచ్చింది మేము, గజ్వేల్కి రైలు ఇచ్చింది మేము, సిద్దిపేటకు రైలు ఇచ్చింది మేము. మా ఎంపీలు లేకున్నా నేషనల్ హైవేలు ఇచ్చినాం, రైల్వే స్టేషన్లు ఇచ్చినాం. 4 దశాబ్దాలుగా పెండింగ్లు ఉన్న అనేక సమస్యల్ని పరిష్కరించి ఇవన్నీ మీరు తెచ్చాము, రైలు ఇచ్చాము, హైవేలు తెచ్చామని మీరు చెప్తున్నారు. అవి తెచ్చింది నేను అని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. పార్లమెంట్లో 17 మంది ఎంపీలు అత్యధికంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగిన ఎంపీ నేను అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఈ ప్రాంతానికి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ స్టిల్ ఏం చేసిండు అన్న? నువ్వైతే చూసింటావు కదా టీవీ. ఎప్పుడన్నా లేచి మా మీదకి ఇది కావాలని మాట్లాడంగా నువ్వు వింటే నాకు చూపెట్టాలి. మొత్తం తెలంగాణ ఎంపీలు అత్యధికంగా ప్రశ్నలు అడిగిన ఎంపీ ఆయన డబ్బా కొట్టుకుంటే ఎవడేం చేస్తాడు? పార్లమెంట్ వెబ్సైట్లో చూడొచ్చు మీరు విషయం చెప్తున్నారు. ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే మనం ఏం చేస్తాం? సెల్ఫ్ డబ్బానేనా అది? సో రైలు రావడం వెనుక ప్రభాకర్ రెడ్డి కృషి ఏముండదు? ఏముంటుంది చెప్పు, ఏముంటుంది? చంద్రశేఖరరావు గారు కృషి సభ్యుడిగా సెంట్రల్ కేంద్ర మంత్రిగా ఉండి 2005లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒప్పించి 330 కోట్లు రైల్వే బడ్జెట్లో పెట్టించుకున్న చంద్రశేఖరరావు తోటే రైలు సాధ్యం కాలే. ఇక ప్రభాకర్ రెడ్డి రైలు తెచ్చినట్టే మీరు నమ్మాలి, నేను నమ్మాలి. గజ్వేల్కి మిషన్ భగీరథ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిపోయినారు కదా, మీ గుండెల్లో మాకు ఇంత ప్రేమ ఉంటే చాలని ముఖ్యమంత్రి గారు అంటే ఆ ప్రేమ కొద్ది ఇచ్చిపోయినాం కదా రైలు. దాని వెనకాల ప్రభాకర్ రెడ్డి పాత్ర ఏంది? ఏం చేసిండు?